గులాబీలు ఆడియో సీరియల్ 6వ భాగం. జరిగిన కథ. నిర్మల గురించి పేపర్లో చదువుతున్న ఇంట్లో అందరూ చాలా బాధపడతారు. అదే సమయంలో సాగర్ గురించి, అలాగే నిర్మలకి సాగర్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా పృథ్వీరాజ్ అందరికీ చెప్పడంతో వెంటనే ప్రమిళ కల్పించుకొని, సరే వాళ్ళ మధ్య ఏముందో లేదో అనేది తర్వాత ఆలోచిద్దాం గాని ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమైనా తెలిసిందా అని అడిగింది మనమరాలు ఆరోగ్యం పైన ఉన్న బెంగతో. తెలిసింది. నిర్మల ఫ్రెండ్ సరిత చెప్పింది. గోవాలో ఉన్నారట. ఆరోగ్యం బాగానే ఉన్నదట. మనతో ఓసారి మాట్లాడమని చెప్తానంది. తను తెలుసుకున్నది చెప్పాడు పృథ్వీరాజ్. నిర్మల ఎక్కడ ఉందో తెలియడంతో పాటు ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందనే సమాచారం పవన్ రాజ్, అమృతతో సహా ప్రమీలకి కూడా కాస్త తెరపిచ్చినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ప్రమీల మళ్లీ తనే కలగజేసుకుని, మొత్తానికి దానికి ఏం కాలేదు, సంతోషం. అవును పృథ్వీ వాడెవడు? సాగర్కి మన నిర్మలకి మధ్య ప్రేమ లేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారన్నావు. బాగానే ఉంది. మరి అలాంటప్పుడు మనకెవరికి చెప్పా పెట్టకుండా అతనితో గోవాకి వెళ్ళిపోవడం ఎందుకు? పైగా అక్కడ అతను ఇద్దరే ఉండడం అంటే తను మనకి ఏం చెప్పాలని అనుకుంటుందో నాకైతే బోధపడడం లేదు. కొంచెం గందరగోళంగా అనిపిస్తున్నది. పైగా అక్కడ జరిగే విషయాలే కాకుండా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆమె ఎవరో రాయడం, అది మన పేపర్లోనే ప్రింట్ అయితే మనమే చదివి తెలుసుకోవడం. ఏమిటో ఇదంతా నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. జరుగుతున్నదంతా అయోమయంగా తోస్తుంటే దాన్నే ప్రస్తావించింది. మిగతా వాళ్ళందరికీ అలాగే అనిపించినప్పటికీ ఇంత డొంక తిరుగుడుగా నిర్మల తమను ఒప్పించేందుకు గల మర్మమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పైగా ఈ వ్యవహారానంతా కథలా చెప్పించాల్సిన అవసరమేమున్నది? ఇంతకు ఆమె అసలు కథ ఏమై ఉంటుందనే అంశం వద్ద వారందరి ఆలోచనలు ఆగిపోయాయి. ఏదేమైనా నిర్మల వస్తే తప్ప అన్ని విషయాలు తేటతెల్లం కావనేది కుటుంబానికంతా అర్థమైంది. విశాలమైన ఆ గదిలో ఆవహించిన చీకటిని చీల్చుతూ విస్తరించిన చిన్నపాటి వెలుతురు. ఆ గదిలో ఒంటరిగా కూర్చున్న పవన్ రాజ్ మనసులోని అలజడి మాదిరిలాగానే ఉన్నది. అతను అక్కడ కూర్చుని చాలాసేపే అయ్యింది. కాని ఇంకా స్థిమితపడలేకపోతున్నాడు. ఏవేవో ఆలోచనలు, ఎంతకు కొలిక్కిరాని సందిగ్ధ ప్రశ్నలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా పని ఒత్తిడి ఉన్నప్పుడు, మనసు బాగోలేనప్పుడు, బలమైన బాధ కలిగినప్పుడు పవన్ రాజ్ కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఏదో ఒక పరిష్కారాన్ని వెతుక్కునేందుకు ఆ ఏకాంత గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండి ఎదురుగా ఉన్న సమస్య ముడులను విప్పి ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు అతనికి ఆ ప్రదేశం ఎంతో దోహదం చేస్తూ ఉంటుందనేది అతని నమ్మకం. ఆ ప్రకారంగానే ఇప్పుడు కూడా వచ్చాడు. కానీ తనలో ఉన్న ఆవేదనకి పరిష్కారం లభించలేదు. ఇంకా శూన్యంలోకి తోసేస్తున్న భావనకి లోనవ్వసాగాడు. తల్లి వచ్చి భోజనానికి పిలిచినా లేవలేదు. ఎడిటర్ పురుషోత్తం ఫైల్ తీసుకొచ్చి ఇచ్చాడని పని మనిషి కబురు తెచ్చినా కదల్లేదు. అంతటి పరధ్యానావస్థలోకి కూరుకుపోయేందుకు దారితీసిన కారణం చిన్నదే అయినా అతనికది ఎందుకో మింగుడు పడడం లేదు. సరికదా జీర్ణించుకోలేని వేదనగా తోస్తూ ఎందుకో తెలియని వణుకు సన్నగా మెలిపెడుతూ ఉంటే నిలువెల్లా కదిలిపోసాగాడు. నిర్మల ఎక్కడున్నదనే విషయంతో పాటు ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలియడం సంతోషంగానే ఉన్నప్పటికీ ఆమె తమకి ఫోన్ చేసి మాట్లాడుతుందనే తాపత్రయానికి సమాధానం లేకపోవడం ఆ కుటుంబాన్ని తీవ్రమైన వేదనకి గురి చేసింది. పైగా నాన్న కూచీగా ఉన్న నిర్మల ఎట్టి పరిస్థితుల్లోనైనా తండ్రితో తప్పక మాట్లాడుతుందని అంతా భావించారు. కానీ ఆమె తండ్రితో నేరుగా మాట్లాడలేదు. కానీ సారీ నాన్న, నీకు చెప్పకుండా వచ్చినందుకు. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. 2-3 రోజుల్లో వచ్చేస్తాను. సారీ, బాయ్ నాన్న అంటూ వచ్చిన సంక్షిప్త మెసేజ్ సమాచారం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. దానికి పవన్ రాజ్ ఎందుకనో మరీ బాగా కుంగిపోయాడు. అందుకే ఆ గదిలో ఏకాంతంగా ఎడతెరపలేని ఆలోచనలతో సతమతమవసాగాడు. అసలది ఏమనుకుంటున్నదట? అరే, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, అంత బిజీగా ఉందా? నాన్నకి ఫోన్ చేయకుండా ఓ మెసేజ్ పంపించి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకుందట. అందుకని చాలా ఫీల్ అవుతున్నాడు. అసలు నువ్వు దాంతో ఎప్పుడు మాట్లాడావు? ఆ సాగర్ నంబర్ నాకివ్వు. సరితని చేరుతూనే
తోచింది అనేశాడు పృథ్వీరాజ్. అందుకు ఆమె కొంచెం కోపానికి గురైనప్పటికీ అర్థం చేసుకుని తనని తాను సముదాయించుకొని, పృథ్వీ కూల్, మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. అసలు విషయం ఏమిటంటే నిర్మల 2 రోజులుగా నా ఫోన్ని ఎత్తడం లేదు. మరి నాకెంత టెన్షన్గా ఉంటుందో నువ్వే చెప్పు. జరిగిన విషయాన్ని వివరించి తను డయల్ చేసిన నెంబర్ని చూపించింది సరిత. అది చూసిన పృథ్వీరాజ్కి విషయం అవగతమైంది. మరేం మాట్లాడకుండా ఆమె ఫోన్ నుండి డయల్ చేసిన నెంబర్కి తన ఫోన్ నుండి కలిపాడు. కానీ అది ఎంగేజ్లో ఉండడంతో విసుక్కున్నాడు. మరలా 3-4 సార్లు ప్రయత్నిస్తే రింగ్ అయినా కూడా ఎత్తలేదు. అదంతా చూస్తున్న సరిత, అది పరిస్థితి, మొన్న పెట్టిన మెసేజ్లో ఢిల్లీ వెళ్తున్నాం, సండే ఉదయానికి అక్కడుంటామని అంది. అంటే రేపు ఉదయం వస్తారంట అని చెబుతూ ఆ మెసేజ్ని పృథ్వీరాజ్కి చూపించింది. అతను అది చూసి మాట్లాడలేదు. కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత, సారీ, నీ మీద అనవసరంగా అరిచాను, పశ్చాత్తాపడుతూ అన్నాడు. అంకుల్ కొంచెం సెన్సిటివ్ కదా, పైగా నిర్మల అంటే తనకి ప్రాణం. దాని నుండి ఫోన్ రాకపోయేసరికి అప్సెట్ అయ్యుంటాడని నేను అర్థం చేసుకోగలను. అంకుల్ అలా అయిపోతాడని ఊహించే దానితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కోసమే వాడికి అన్నిసార్లు కాల్ చేశాను అని వివరించింది. అంటే ఆ నెంబర్ సాగరదా అంటూ ఆమె వెంక చూశాడు పృథ్వీరాజ్. అందుకామె అవునన్నట్లుగా తలూపింది. సరే, టీ తాగుతూ మాట్లాడుకుందామా అంటూ ఆఫర్ చేయగానే సరిత సరేనంది. ఇద్దరు కాస్త దూరంలో ఉన్న హోటల్కి వెళ్లి టీలు తీసుకుని వెళ్లి ఓ టేబుల్ వద్ద ఎదురెదురుగా కూర్చున్నారు. కాసేపు ఇద్దరిలో మౌనం. దాన్ని చీలుస్తూ, అసలు నిర్మలకున్న ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లంకి సాగర్కి ఉన్న సంబంధం ఏంటి? సరితకి నిర్మల ప్రాబ్లం గురించి తెలుసా? పృథ్వీరాజ్ ఆ ప్రాబ్లం గురించి తెలుసుకుంటాడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు, మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.